హాయ్ అండి. డీప్ ఫ్రిడ్జ్‌లో ఇలా కొబ్బరి చిప్పని పెట్టండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బాదం గింజలని ఈ విధంగా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాల్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఎక్కువగా పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. ఎందుకంటే బూజు పట్టేస్తూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలాగ కొద్దిగా రైస్ తీసుకోవాలండి. రైస్ అందులో వేసేసుకొని ఇలాగా పొట్లంలాగా కట్టుకొని ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇందులో బాదం గింజల డబ్బాలో ఇలా మిక్సింగ్ చేసేసి ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడైపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సొరకాయని మనం ఎక్కువగా మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సొరకాయని మనం అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాము. ఇలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తే అది గెడిసిపోయినట్లుగా గట్టి పడిపోయినట్లుగా ఉంటుందండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా సొరకాయని తొడుముని ఇలా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పాడైపోకుండా బెడ్స్ పారిపోకుండా సొరకాయ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా పాడైపోకుండా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు కర్రీ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ ఏం కాదండి. ఇది మా గార్డెన్లో వర్షం అయితే పడిందండి. ఇటు మా సైడ్ వర్షం అయితే చాలా ఎక్కువగా పడిందండి. నైట్ నుంచి పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా కొంచెం జల్లు అయితే పడుతుంది. ఇలా మా గార్డెన్లో వర్షం పడిన తర్వాత ఒక్కసారి ఒక లుక్ వేయండి. చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే. ఇలా నేను గులాబీ స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నానని ప్రీవియస్ వీడియోస్లో మీకు షేర్ చేశాను కదండి. చూడండి ఇప్పుడైతే మొగ్గలు కూడా వచ్చాయి. ఒక 3 మొగ్గలు అయితే వచ్చేసాయండి. మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇలా నాటు గులాబీ మన స్టెమ్ కటింగ్తో పెట్టుకున్న చక్కగా పెరుగుతుందండి. అలానే ఇవి మా సైడు నాచు ఫ్లవర్స్ అంటారండి. ఇవి 3 కలర్స్ అయితే ఉన్నాయండి. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంటాయి కదండి. ఇలా మీ సైడ్ని ఏమంటారో ఇవి నాచు ఫ్లవర్స్ని తప్పకుండా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా గులాబీ మొగ్గలు అయితే ఇలా వచ్చాయండి. మీకు చూపించాను కదా, చూడండి చాలా చక్కగా వచ్చాయండి. స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను. వర్షాలు పడటం వల్ల చక్కగా నాటుకుంది. ఇంకా కాకరలు అయితే ఇప్పుడు కాకరకాయలు ఇలా వచ్చాయండి. కాకరకాయలు కూడా నేను 2 డేస్ ఆగి హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇలా మునగ చెట్లు అయితే చూసారా, మునగ చెట్లు మనం మునగాకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. మనం దీన్ని తాలింపు పెట్టుకున్నా లేదంటే కర్రీ చేసుకున్నా ఇలా పప్పులో వేసుకున్నా కూడా కర్రీకి మనం చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకి ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఇలాగా మునగాకునైతే డాక్టర్లే చెప్తున్నారు కదండి తినాలని. తప్పకుండా మీరు కూడా తినండి. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మునగాకు కారం చేసుకున్నా కూడా మనం రోజు డైలీ ఆహారంలో తీసుకుంటే మంచిది. సో ఈ విధంగా హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా మునగాకుని మీరు కూడా యూజ్ చేసి వంటల్లో ప్రతిరోజు కూడా మీకు యూజ్ అవుతుంది. ఇది ఎక్కువగా పిచ్చి మొక్క అని పడేస్తూ ఉంటాం కదండి. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగా ఈ ప్లాంట్ ఉంటూ ఉంటుందండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ప్లాంట్ని కుప్పింటాకు అంటారండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకు అనుకోకుండా ఒక్కోసారి దెబ్బ తగులుతూ ఉంటుంది కదండి. దెబ్బ తగిలిన ప్లేస్లో ఇలా ఈ ఆకు రసాన్ని మనం ఇలా అప్లై చేసామనుకోండి త్వరగా మానిపోతుంది. సో మనకి జ్వరం వచ్చినా కూడా హై ఫీవర్ జ్వరం వచ్చినా కూడా ఈ పసర్ని కళ్ళకి కాటు పెట్టినట్టుగా పెడితే చక్కగా హై ఫీవర్ కూడా కంట్రోల్ అయిపోతుందండి. పిప్పొని పోటుకు కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ పసర్ని పిప్పొని దగ్గర ఇలా అప్లై చేస్తే చాలు చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఈరోజు అయితే ఆకుకూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. ఎలాంటి చీడ కూడా లేదు. సో ఇలాగ నేనైతే బచ్చల కూర ఇలాగ తోటకూర కూడా హార్వెస్ట్ చేసేసాను పప్పులోకి కావాలని. ఇది పొనగంటాకు అండి. ఈ పొనగంటాకు కూడా మనకు ఆకుకూర ఏదైనా కూడా కళ్ళకు మంచిది కాబట్టి తప్పకుండా ఇంట్లో తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ ప్లేస్ ఉన్నా చిన్న కుండీల్లో అయినా ఆకుకూర పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోగా కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి. అలా మిగిలిపోయినప్పుడు గాలాడి వెంటనే పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా ఉండాలంటే ఇలాగ ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి 2 పెన్ని క్యాప్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా
పాడైపోకుండా గాలాడకుండా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలా పెన్ క్యాప్ని ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా చట్నీలు అయితే ఉదయం టిఫిన్లోకి, ఇడ్లీలోకి, అలానే దోశల్లోకి చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇలా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈసారి చట్నీ చేసుకునేటప్పుడు కొద్దిగా కొబ్బరి వేసుకొని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇలా కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. కొబ్బరిని మనం ఈ విధంగా కొబ్బరికాయని కొట్టుకున్న తర్వాత చిప్పలు అయితే ఈ విధంగా ఉంటాయి కదండి. ఇలా కొబ్బరి చిప్పని ముందుగా తేమ లేకుండా ఇలా శుభ్రంగా ఇలా తుడుచుకున్న తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్ పెట్టి తుడిచేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచిన తర్వాత తేమ లేకుండా చూసుకొని కొద్దిగా కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి. ఆయిల్ ఈ విధంగా కొబ్బరి చిప్పక ఇలా కొబ్బరికి అంతా కూడా అప్లై చేసేసి ఏదైనా ఒక బౌల్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకు కావాల్సినప్పుడు అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుందండి. నేను ఇప్పటికీ కూడా ఇలానే ఫాలో అవుతూ ఉంటానండి. నాకు ఎక్కడ బూజు రావటం కానీ ఇలా కొబ్బరి పాడైపోవటం కానీ జరగలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా తేమ లేకుండా చూసుకొని ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండ అవైలబుల్గా ఉంది అనుకుంటే ఎండలో ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి చక్కగా ఈ కొబ్బరి చిప్పకి ఆయిల్ అప్లై చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం రోజు ఎట్లయినా టిఫిన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇడ్లీ కానీ, దోశ కానీ, గారి కానీ ఎందులోకైనా మనం చట్నీ అయితే కంపల్సరీగా చేసుకోవాల్సి కాబట్టి ఇలా కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుని చట్నీ చేసుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొబ్బరి కూడా మీకు కావాల్సినటువంటి ఐటమ్స్లో ఇలాగా మనం ఆహారంలో ఇలా వంటలు చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొబ్బరిని ఈ విధంగా చక్కగా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి అని కోరుకుంటూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.